చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భోలా శంకర్'. ఈ 'భోలా శంకర్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'భోలా శంకర్' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపతి, ఇంకా విక్రమ్ రెడ్డి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'విశ్వంబర' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. ఈ 'లియో' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే 'లియో' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారితో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'స్టాలిన్'. అయితే 'స్టాలిన్' మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ టైం చిరంజీవి గారు ఇంకా త్రిష గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి 'విశ్వంబర' మూవీతో చిరంజీవి గారికి ఇంకా త్రిష గారికి సెకండ్ టైం కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'విశ్వంబర' మూవీని ఈ జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'విశ్వంబర' మూవీతో చిరంజీవి గారికి ఇంకా త్రిష గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.